నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి ఈనాటి ముఖ్యాంశాలు. గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీ ఎంతో బలోపేతమైందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి. పలువురు సీనియర్ జర్నలిస్టులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల 2019లో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యాడని భావించిన ప్రజలు వైసీపీకి అవకాశం ఇచ్చారని వివరణ. పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక ప్రకటన. ఒకవేళ పొత్తు ఉంటే తమ పార్టీ పెద్దలే ప్రకటిస్తారని వెల్లడి. తాము మొత్తం 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశామని వ్యాఖ్య. మైలవరంలో పోలీస్ కవాతు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మైలవరానికి ప్రత్యేక పోలీస్ బలగాలు చేరుకున్న వైనం. ప్రజలకు శాంతి భద్రతలపై అవగాహన కల్పించడానికి ప్రదర్శన నిర్వహించిన పోలీసులు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలంలో బ్రహ్మరామ మల్లికార్జున స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించిన దుర్గగుడి ఆలయ అధికారులు. ఈ మేరకు శ్రీశైలం వెళ్లిన ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టు వస్త్రాలు ఆలయ అర్చకులకు సమర్పణ. గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీ ఎంతో బలోపేతమైందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యాడని భావించిన ప్రజలు జగన్ పై కొత్త ఆశలు నిలుపుకొని వైసీపీకి అవకాశం ఇచ్చారని వివరించారు. పలువురు సీనియర్ జర్నలిస్టులతో ఆయన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు సూటిగా అడిగిన ప్రశ్నలకు సజ్జల సమాధానాలిచ్చారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యాడని భావించిన ప్రజలు జగన్ పై కొత్త ఆశలు నిలుపుకొని వైసీపీకి అవకాశం ఇచ్చారని వివరించారు. కరోనా సంక్షోభం కొనసాగిన 2 ఏళ్ల కాలం తీసేసిన ఈ 57 నెలల ప్రస్థానంలో సంక్షేమంతో కూడిన అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి, విద్యా, వైద్యం ఇలా సామాన్యుడికి అవసరమైన అంశాలలో దేశంలోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా జగన్ పాలన నిలిచిపోతుందని సజ్జల వివరించారు. అందుకే సీఎం వై నాట్ 175 అంటున్నారు. దాన్నే మేం రిపీట్ చేస్తున్నామని తెలిపారు. డెవలప్మెంట్ అన్న విషయానికి వస్తే మాత్రము సో దీని గురించి మీరు ఏమంటారు సార్? అంటే చేసిన వాటి గురించి చెప్పుకుంటున్నారు, ఓకే, చేసినవి ఎన్నో వాటి గురించి చెప్పుకోవట్లేదా, లేకపోతే అసలు చెయ్యట్లేదా? వాట్ హ్యాపెన్ టు డెవలప్మెంట్? ఇండస్ట్రీస్ వస్తున్నాయి కంటిన్యూస్. ఎంఎస్ఎంఈలు విపరీతంగా గతంతో పోలిస్తే పెరిగాయి. వీటన్నిటి ఇండికేటర్ ఎక్కడ ఉంటుంది? 1000 కోట్లదో 2000 కోట్లదో 1200 కోట్లవి అలాంటివి 10, 15, 20 దాకా వచ్చాయి. నాకు మన పోతుంటే మా బద్వేల్ దగ్గర 1200 కోట్లది షీట్స్కి సంబంధించి వచ్చింది. 1200 మందికి వర్క్ కల్పిస్తుంది. కడప నుంచి పులివెందుల పోతుంటే కొప్పర్తి కొత్త ఎలక్ట్రానిక్ జోన్ మొదలైంది. ఆల్రెడీ ఇండస్ట్రీస్ డిక్సన్ అని ఏవో వచ్చాయి. అక్కడ కూడా ఇప్పటికే ఒక 5-6 వేల మంది 10,000 మంది దాకా పనిచేస్తున్నారు. శ్రీ సిటీలో కొత్త ఇండస్ట్రీస్ వచ్చాయి. పెద్ద కంట్రీలోనే పెద్దవి వచ్చి పెట్టారు. అంటే నేను ఎందుకు వీటి గురించి ఎన్ని చెప్పొచ్చంటే ఇక చేంతాడు లిస్ట్ అవుతుంది చదువుతూ పోతే. ఒకటి. సెకండ్, దానికంటే ముఖ్యంగా ఎంఎస్ఎంఈలను పోస్ట్ కోవిడ్ కాగానే ఆ ఇన్సెంటివ్స్ వాళ్ళ ఉన్నవన్నీ పే చేసి క్లియర్ చేసి 1000 కోట్లు 1200 కోట్లు కొత్త వాటిని ఎంకరేజ్ కొత్త ఇన్సెంటివ్ చూపించడం వల్ల అవి గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. అంతకుముందు ఐ థింక్ 2.3 lakhs 3.5 lakh ఉంటే ఇప్పుడు 5.5, 6 lakh కొత్తవి స్టార్ట్ అయ్యాయి. ఇవంతా కూడా ఈ 3 ఏళ్లలో పవర్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది. ఇరిగేషన్కు దీనికి దట్ ఈస్ అన్ ఇండికేటర్. పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక ప్రకటన చేశారు. ఒకవేళ పొత్తు ఉంటే తమ పార్టీ పెద్దలే ప్రకటిస్తారని చెప్పారు. తాము మొత్తం 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశామని, తమ జాబితాను 2 రోజుల్లో హైకమాండ్ కు పంపుతానని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి 2000 మంది వరకు అభ్యర్థులు వచ్చారని, వీరిని పరిశీలించి ఒక్కో నియోజకవర్గానికి 3 నుంచి 5 అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశామని చెప్పారు. తమ పార్లమెంటరీ కమిటీ సమీక్ష జరిపి తుది అభ్యర్థులను ఖరారు చేస్తుందని తెలిపారు. మేనిఫెస్టో కమిటీ నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నామని, త్వరలోనే మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు త్వరలో నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో మైలవరానికి ప్రత్యేక పోలీస్ బలగాలు చేరుకున్నాయి. ప్రజలకు శాంతి భద్రతలపై అవగాహన కల్పించడంలో భాగంగా ఆదివారం ఏసీపీ మురళీమోహన్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో సీఐ కిషోర్ బాబు, ఎస్ఐలు పాల్గొన్నారు. శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఇంద్రకీలాద్రి దుర్గగుడి నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలను ఆదివారం సమర్పించారు. దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కెఎస్ రామారావు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించేందుకు శ్రీశైలం వెళ్లారు. దుర్గగుడి చైర్మన్, ఈవో, పాలక మండలి సభ్యులు, అర్చకులకు శ్రీశైలం దేవస్థానం అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా ఆలయ అర్చకులకు పట్టు వస్త్రాలు అందజేశారు.
भवति सर्वस्याप्यै सर्वस्य जित्यै सर्वमेव तेना सौमनसगो सौमनसं प्रजा आशासानेत्या शासना सौमनसं प्रजा प्रजागो सौमनसं प्रजा सौमनसं प्रजागो प्रजागो सौभाग्यगो सौभाग्यं प्रजागो सौभाग्यं तनोगो सौभाग्यं प्रजागो सौभाग्यं యువత భవిష్యత్తును నాశనం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దుయ్యబట్టారు. ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. పెండింగ్ ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెండింగ్ ఫీజులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘర్షణ దీక్ష చేపట్టారు. విజయవాడ ఆటోనగర్లోని టీడీపీ కార్యాలయంలో చేపట్టిన ఈ దీక్షకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గద్దె రామ్మోహన్ ప్రసంగిస్తూ వైసీపీ పాలనలో విద్యార్థులు జీవితాలు అంధకారంగా మారాయన్నారు. 2023-24 సంబంధించిన పెండింగ్ ఫీజులు చెల్లించకపోవడం వలన విద్యార్థులు వారి తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి ముఖ్య కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 5 ఏళ్ల క్రితం పాదయాత్ర చేస్తూ ప్రతి యూనివర్సిటీకి ప్రతి కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ అన్న వస్తున్నాడు, మీకు మామలా ఉంటాను, మీకు పూర్తి ఫీజు రింబర్స్మెంట్ చేస్తాను, మీ భవిష్యత్తు నేను గ్యారంటీ ఇస్తాను అని చెప్పారు. కానీ ఆయన ప్రభుత్వంలోకి వచ్చినాక ఈ 5 ఏళ్లలో కొన్ని లక్షలాది మంది విద్యార్థులు వాళ్ళ విద్యా అవకాశాలు కోల్పోతున్నారు. ఎందుకంటే ఫీజు రింబర్స్మెంట్ ఏదైతే స్కీమ్ ఉందో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ఫీజు రింబర్స్మెంట్ డైరెక్ట్గా కాలేజీకి ఫీజు ఇచ్చేట్టుగా పెట్టుకుని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. కానీ వాళ్ళ ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ని మార్చి తల్లుల అకౌంట్లో అమౌంట్ వేస్తాయని చెప్పి గత 4-5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి ఆల్మోస్ట్ 5 ఇన్స్టాల్మెంట్స్ కట్టలేదండి. 2020-21లో ఒక పూర్తి ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టారు కోవిడ్ పేరు చెప్పుకుని. ఇవాళ విద్యార్థులు కాలేజీకి వెళ్తుంటే వాళ్ళ హాల్ టికెట్స్ కావాలి అంటే మేనేజ్మెంట్లు ఫీజులు కడితే కానీ హాల్ టికెట్స్ ఏమని అంటున్నారు. ఆ రోజు కాంట్రాక్ట్ కాలేజీకి ప్రభుత్వానికి మధ్య ఉంది కాబట్టి ఫీజు ఒక రోజు అటు ఇటు అయినా సరే విద్యార్థులకు హాల్ టికెట్లు ఇచ్చి ఎగ్జామ్లు రానిచ్చేవాళ్ళు. కానీ వాళ్ళు ఎగ్జామ్ టైం వస్తుంది అంటే ఎగ్జామ్ భయం కంటే హాల్ టికెట్ దొరికిద్దా లేదా అన్న భయం ఎక్కువైపోయింది విద్యార్థులకి. అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల్ని ఒక దోషుల్లాగా కాలేజ్ గేట్ల మీద నిలబెట్టి వాళ్ళతో క్షమాపణలు చెప్పించుకునో, లేదంటే వాళ్ళతో అపాలజీ లెటర్లు రాపించుకునో, లేదంటే వాళ్ళ దగ్గర షూరిటీలు సెక్యూరిటీలు తీసుకునో, లేదంటే వాళ్ళని అప్పులు పాలు చేసి అప్పు తీసుకొచ్చి ఫీజు కడితే కానీ ఇవాళ వాళ్ళని పిల్లలకి హాల్ టికెట్లు అనే పరిస్థితి మనం చూస్తున్నాం. దీంతో పాటు ఎంతో కష్టపడి కష్టాన్ని దాటుకుని చదువుకున్న విద్యార్థులు 4 ఏళ్ళు 3 ఏళ్ళు డిగ్రీలు చదువుకుని బయటికి వెళ్తే ఇవాళ వాళ్ళకి ఏమవుతుందంటే బయటికి వెళ్ళినాక వాళ్ళ సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వట్లేదు. పేదల అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతుందని సెంట్రల్ సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గడిచిన 4.5 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. వరికోటి నాగిరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాజీవ్ నగర్ లో టీడీపీ సానుభూతిపరులైన 50 కుటుంబాల వారు వెల్లంపల్లి శ్రీనివాసరావు సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి వెల్లంపల్లి కండువాలను వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన 4.5 ఏళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాలని, అందుకు మీరందరూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 21వ డివిజన్లో 63వ డివిజన్ను మోడల్ గా అభివృద్ధి చేస్తానని వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. తాను గెలిచిన సంవత్సర కాలంలోనే అభివృద్ధి దిశగా పనులు చేపడతానన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన 63వ డివిజన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి చేశామన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు మోదుగుల తిరుపతమ్మ, బిహెచ్ఎస్వి జానారెడ్డి, నేతలు పసుపులేటి యేసు, మోదుగుల గణేష్, సిహెచ్ రవి, అలంపూర్ విజయ్, ఇసరపు రాజు, డివిజన్ ఇన్ఛార్జ్ జలసూత్రం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గంలో 55వ డివిజన్ అధ్యక్షులు సోమి గోవింద్, 54, 55 డివిజన్ కమిటీ మరియు సమన్వయకర్తలు సయ్యద్ ముబీనా, ఉప్పల్ అజయ్, ఆతుకూరు బాలు, పల్లంటి ఆది ఆధ్వర్యంలో పంజా సెంటర్ 54, 55 డివిజన్ల కార్యాలయ ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ పాల్గొని కార్యాలయాన్ని ప్రారంభించి అనంతరం 600 మంది మహిళలకు కుక్కర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర కమిటీ, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ సమన్వయ కమిటీ, నగర కమిటీ, అమ్మవారి ధార్మిక సేవా మండలి,
కృష్ణా పెన్నా రీజనల్ కోఆర్డినేటర్స్, అధికార ప్రతినిధి, లీగల్ సెల్, ఐటీ, జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్స్, రీజనల్ పార్టీ కోఆర్డినేటర్స్, ప్రచార కమిటీ కోఆర్డినేటర్స్, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. మాత్రమే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రజల మద్దతు మాత్రమే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మేము 10 సంవత్సరాల నుంచి పోరాటం చేయడం, ప్రజల్లో ఉండడం, అవన్నీ కూడా ప్రజలు ఉండడం అవన్నీ కూడా ఒక ఎత్తు. 2019లో మేమెవరం గెలవాలా, ఓడిపోయాం. మేము గెలవాలా, ఓడిపోయాం. కానీ ప్రజల దగ్గరలోనే ఉన్నాం, ప్రజలతోనే కలిసి ఉన్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికి నిత్యం పనిచేశాం. 5 సంవత్సరాల నుంచి మేము ఎక్కడ రెస్ట్ తీసుకోవాలా. మా జనసేన పార్టీ తరఫున ప్రతి నాయకుడు కూడా నా మార్చిన్నారు. పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు అడుగు జాలలో నడిచారు. ఒక్కొక్కల మీద 16 కేసులు పెట్టినా కూడా ఒక్కరు కూడా వెనక్కి తగ్గలేదంటే ప్రజల కోసం మాత్రమే కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక్కొక్కరి మీద 16 కేసులు ఉన్నాయి. ఈ స్టేజ్ మీద చాలా మంది మీద 10 కేసులు పైన ఉన్నాయి. మీ అందరికి తెలియదు ఈ విషయం. 10 కేసులు పైన ఉన్నాయి. నాకు 16 కేసులు ఉంటే వాళ్ళ మీద 10 కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా పేకాట ఆడితేనో, మందు అమ్మితేనో, సింగల్ నెంబర్ లాటరీ ఆడితేనో కేసులు పెట్టడం అయ్యే. టీడీపీ, జనసేన పార్టీలు కేవలం పొత్తుల కోసం పాకులాడుతున్నారే తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ విమర్శలు గుప్పించారు. పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గానికి న్యాయం చేయలేక ముఖ్యమంత్రిపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎవరిని ప్రశ్నించలేదని, చంద్రబాబు పల్లకిని మోయడం కోసం కేవలం 24 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆశీర్వాదంతో 2024 ఎన్నికల్లో తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గం 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో తెలుగు బాప్టిస్ట్ చర్చ్ నుండి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ ప్రతి గడపకు తిరుగుతూ స్థానికుల నుండి సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం నుండి అందుతున్న సంక్షేమ లబ్ధిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డివిజన్ లో అన్ని ప్రాంతాల్లో పర్యటించామని, పలు అభివృద్ధి పనులు చేశామని, స్థానిక కార్పొరేటర్ చొరవతో స్థానిక సమస్యలు కూడా పరిష్కరించామని ఆయన తెలియజేశారు. జగనన్న సంక్షేమ పథకాల వల్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల ప్రజలు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ప్రతి పథకం ఇంటి వద్దకే చేరుకుంటున్నాయని వివరించారు. ప్రశ్నిస్తున్న అన్న జనసేన అధినేత పవన్ ముఖ్యమంత్రికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కాపు సోదరులు మోసం చేసి, జన సైనికులు మోసం చేసి కేవలం 24 సీట్లు పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ మాటలకి విలువ లేదని ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో చంద్రబాబుకి, ఆయన దత్తపుత్రుడికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. అభ్యర్థులను ఎంపికలో ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్లుగానే వైనాట్ 175 సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డిపై ఉంటుందని చెప్పారు. పశ్చిమంలో 3వసారి కూడా వైసీపీ జెండా రెపరెపరాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నామరూపాలు లేకుండా చేస్తాం. మేము వైసీపీ అంటే ఏంటో సత్తా చూపించాం 2 సార్లు. 3వసారి కూడా హ్యాట్రిక్ దిశతో మా సత్తా ఏంటో చూపిస్తాం. ఎవరు నామరూపాలు లేకుండా పోతారో ఆ దేవుడు ఈ ప్రజలే నిర్ణయిస్తారని చెప్పి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజున పశ్చిమ నియోజకవర్గంలో నా 49వ డివిజన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారు గడప గడప కార్యక్రమానికి మేమందరం కూడా ఘనంగా స్వాగతం చెప్పి ఇంటింటికి తీసుకెళ్ళినప్పుడు, అయ్యా మీరు రాకపోయినా సరే జగనన్న చేసినటువంటి మేలులు ఏదైతే ఉన్నాయో ఆ మేలులన్నీ కూడా మా మనసులో ఉన్నాయి. మేము తప్పకుండా జగనన్నకి ఓటేస్తాము. మీరు అత్యధికంగా మెజారిటీతో, భారీ మెజారిటీతో గెలుస్తారు అని చెప్పి ప్రతి కుటుంబీకులు కూడా, మహిళలు కానీ పురుషులు కానీ అందరూ కూడా ఆసిఫ్ గారిని ఆశీర్వాదించడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, తెలుగుదేశం న్యాయం చేసిందా, జగనన్న న్యాయం చేశాడా? మా జగనన్న ఒకటే మాట చెప్తున్నాడు, నేను నచ్చితేనే నాకు ఓటేయండి అని చెప్తున్నాడు. దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడు ఒక్క మగాడు ఆంధ్రప్రదేశ్లో జగనన్న అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆ మాట అడగగలిగేటువంటి సత్తా చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఉందా అని అడుగుతున్నాం. ఈ రోజున
ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కానరానటువంటి సంక్షేమ పథకాలు, ఒక ఇల్లు కానివ్వండి, ఏదైనా సరే ప్రజలకి సంక్షేమ పాలన అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందంజలో ఉంది. భారతదేశంలోనే ముందంజలో ఉంది. ఇలాంటి సంక్షేమం మళ్ళీ రాదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిస్తే మళ్ళీ ఈ సంక్షేమ పథకాలన్నిటి కూడా బ్రేక్ పడుతుందని ప్రజలందరూ కూడా గ్రహించారు. రాబోయే కాలంలో జగనన్న ముఖ్యమంత్రి అవడం, 175కి 175 నియోజకవర్గాలు గెలుచుకుంటామని చెప్పి, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తూర్పులో అభివృద్ధి లేదని ఇల్లు పీకేస్తారంటూ దద్దమ్మల్లో అసత్య ప్రచారం చేయటం కాదని, దమ్ముంటే చర్చకు రావాలని వైఎస్ఆర్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ సవాల్ విసిరారు. 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ వరకు తాము చేసిన అభివృద్ధి సంక్షేమంపై పటపట సెంటర్ అయిన గుణదల్లోనైనా చర్చించేందుకు తమ కార్యకర్త కూడా సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు. కృష్ణలంక 21వ డివిజన్ కు చెందిన కమ్యూనిస్టు నేత మద్దెల మల్లిక, జనసేన, టీడీపీలకు చెందిన పండు, చక్క డేవిడ్, నాగరాజు, స్వామిలతో పాటు 70 కుటుంబాలకు చెందిన యువత ఆదివారం రాత్రి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆర్ట్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దేవినేని అవినాష్ మాట్లాడుతూ చంద్రబాబు బతుకంతా మోసం చేయడమేనన్నారు. గతంలో తాను పార్టీ పెడితే దానిని నాశనం చేసేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతుల్లో తప్పుడు కథనాలు రాసినట్లు చిరంజీవి నాతో పలుమార్లు చెప్పి బాధపడ్డారన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను మోసం చేసి జనసేన ఉనికి లేకుండా చేసేందుకు కుట్ర పన్ని 24 సీట్లకే పరిమితం చేశాడన్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పడం, అనంతరం వాటిని విస్మరించడం చంద్రబాబు నైజమన్నారు. ఎలాంటి హామీ ఇవ్వకుండానే కృష్ణలంక ప్రాంతంలో రిటైనింగ్ వాల్ కట్టిన దమ్మున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అవినాష్ చెప్పారు. ఇప్పుడు దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ ప్రాంతంలో ఇల్లు తొలగిస్తారని చెబుతున్నారని, ఇల్లు కాదు కదా ఇసుక రేణువు కూడా తీయమని అవినాష్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి జరగాలన్నా మళ్లీ వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న పెద్దలు, గౌరవనీయులు, దాదాపుగా గత ఎన్నో సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీలో ఈ ప్రాంతంలో ప్రజానీకం కోసం ఎన్నో పోరాటాలు కానివ్వండి, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి తర్వాత ఈ ప్రాంతంలో సామాన్య ప్రజానీకానికి కావాల్సిన సేవా కార్యక్రమాలు కానివ్వండి, ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా, ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నేనున్నాను, మీ అందరికీ ఒక పెద్ద తలకాయగా ఉన్నానని చెప్పని ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేరుతున్న మా ఆంటీ మడ్డెల మల్లిక గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ అభినందిస్తూ, అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక యువ నాయకులుగా మరీ ముఖ్యంగా కరకట్ట ప్రాంతంలో ప్రజానికానికి ఏ చిన్న ఇబ్బంది, ఏ చిన్న కష్టం వచ్చినా యువకులుగా మా అందరి బాధ్యతగా మేము అక్కడున్న ప్రజానీకానికి అండగా ఉంటామని చెప్పని ప్రతిసారి గారు అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి ఈరోజు పార్టీలో చేరుతున్న సోదరులు పండుగ కానివ్వండి, డేవిడ్కి కానివ్వండి, స్వామికి కానివ్వండి, నాగరాజుకి కానివ్వండి, నవీన్కి కానివ్వండి, అదేవిధంగా మల్లికా గారితో పార్టీలో చేరుతున్న అనేక మంది మహిళలకు కానివ్వండి, అందరి గారు పేరు పేరున నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మీడియా సోదరులకు అందరికీ నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. సిద్ధార్థ ఆడిటోరియంలో ఈ నెల 6వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు తమ ఫౌండేషన్ పురస్కార ప్రదానోత్సవాన్ని సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నామని డాక్టర్ పిన్నంనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ చైర్మన్ చదలవాడ నాగేశ్వరరావు చెప్పారు. శాస్త్రవేత్త, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ కు పురస్కారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. సిద్ధార్థ ఆడిటోరియంలోని మినీ హాల్లో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ 1950-80 మధ్య కాలంలో విజయవాడలో వైద్య సేవలు అందించిన డాక్టర్ పిన్నంనేని వెంకటేశ్వరరావు సామాజిక బాధ్యతకు చిరునామాగా నిలిచారని చెప్పారు. వారు చూపిన విలువలు కొనసాగించడానికి ఫౌండేషన్ ఆధ్వర్యాన సామాజిక, కళారంగాల్లో విశిష్టత సేవలందించిన వ్యక్తులకు పురస్కారాలు దివించనున్నారు. శాస్త్రవేత్త, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ చైర్మన్ ఎస్ సోమనాథ్ కు పురస్కారాన్ని అందజేస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఫౌండేషన్ కోశాధికారి సూర్రెడ్డి వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ పిన్నమనేని మరియు సీతాదేవి ఫౌండేషన్ 1989లో ప్రారంభించాము. డాక్టర్ పిన్నమనేని అంటే డాక్టర్ పిన్నమనేని వెంకటేశ్వరరావు గారు నెప్పల్లి గ్రామంలో పుట్టి విజయవాడకి చదువుకోవడానికి వచ్చి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి 1945లో ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఎంఎస్ పూర్తి చేసి శస్త్రచికిత్స హైయెస్ట్ డిగ్రీ దాన్ని తీసుకొని విజయవాడలో వచ్చి స్థిరపడి ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, బాంబే, అప్పట్లో తక్కువ జనం,
ఆయన ఆంధ్రాలో ఫస్ట్ క్యాండిడేట్ టు రిసీవ్ ది డిగ్రీ. అటు ఇక్కడికి వచ్చి ఇక్కడ చాలా సంవత్సరాలు 50 సంవత్సరాలు ప్రాక్టీస్ పెట్టి 80 దాకా 1980లో 90లో పరంపదించారు. 87 1910 వారి జ్ఞాపకార్థం వారి సతీమణి మా అత్తగారు మా మామగారు గారు పెద్దగా కూతురు డాక్టర్ సుధా, నేను సుధా గారు ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడి ఒక ఫౌండేషన్ పెట్టి మంచి వ్యక్తుల్ని ఏ విధంగా మార్గదర్శులుగా ఉంటారో ప్రజలకి ఉపయోగపడేటట్టు వాళ్ళని సన్మానం చేయాలని అనుకున్నాం. అప్పటి నుంచి 1989 ఇది 90లో చేశాము. ఫస్ట్ది 1990లో. అప్పుడు భాష్యం అప్రాచార్యులు గారు, వి రామలింగ స్వామి గారు ICMR చైర్మన్ వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ సత్కారం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తప్ప 3 సంవత్సరాలు కోవిడ్తో పోయింది. 20, 21, 22. ఇది 23 సంవత్సరంలో చేయవలసింది. 23లో వస్తే మేము కావాల్సిన వ్యక్తి నేను మార్చి దాకా రాలేనన్నారు. అందువల్ల మార్చిలో పెట్టుకున్నాం. మీరు ఇప్పుడు ఇచ్చిన డేట్ అంటే ఎంత ఇంపార్టెన్స్ తెలిసింది మాకు. మీకు తెలుసు ఇప్పుడు మీరు ఎప్పుడు పెడితే ఏ రోజు పెట్టమంటే ఆ రోజు పెడతామని అడిగాను అన్నమాట. సో వచ్చారు. నిష్ఠాతులకి అందరికీ మొత్తం 30 సంవత్సరాల్లో 30 మందికి అంత పెద్దవాళ్ళకి ఇంకో కొంచెం ఆ ర్యాంకులో లేని కొంచెం అంటే డీలక్స్ సూపర్ డీలక్స్ లాగా డీలక్స్లో ఉండేవాళ్ళు కొంతమంది, ఒక 10 మంది, మొత్తం 40 మందికి మనం పురస్కారం చేసి తోసిపరిచాం. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం బైపాస్ రోడ్లో పెను ప్రమాదం తుట్లో తప్పింది. బైపాస్ రోడ్లో ప్రయాణిస్తున్న లారీ విపరీతమైన మంచు కారణంగా దారి కనిపించకపోవడంతో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో వెనకమాల అదే దారిలో ప్రయాణిస్తున్న 6 వాహనాలు ఒకదానికొకటి ఢీ కొట్టుకోవడం జరిగింది. అయితే వాహనదారులకు స్వల్ప గాయాలయ్యాయి. 108 సాయంతో గాయాల పాలైన వారిని హాస్పిటల్కు తరలించారు. స్థానిక ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. చూస్తాకేం ఆగలేదంట, డ్రమ్ అడ్డం వచ్చిందన్న స్లో చేశారంట. వచ్చాడు ఊళ్ళో నుంచి వచ్చి దీనికి 4 యాక్సిడెంట్ అయింది. తిరిగాడు ఇంకెవడ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత ఎన్నికల కంటే ఈసారి వైసీపీ ఎంతో బలోపేతమైందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడి. పలువురు సీనియర్ జర్నలిస్టులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్న సజ్జల 2019లో చంద్రబాబు ఘోరంగా విఫలమయ్యాడని భావించిన ప్రజలు వైసీపీకి అవకాశం ఇచ్చారని వివరణ. పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలక ప్రకటన. ఒకవేళ పొత్తు ఉంటే తమ పార్టీ పెద్దలే ప్రకటిస్తారని వెల్లడి. తాము మొత్తం 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశామని వ్యాఖ్య.
మైలవరంలో పోలీస్ కవాతు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మైలవరానికి ప్రత్యేక పోలీస్ బలగాలు చేరుకున్న వైనం. ప్రజలకు శాంతి భద్రతలపై అవగాహన కల్పించడానికి ప్రదర్శన నిర్వహించిన పోలీసులు. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలంలో భ్రమరామ మల్లికార్జున స్వామికి పట్టు వస్త్రాలను సమర్పించిన దుర్గగుడి ఆలయ అధికారులు. ఈ మేరకు శ్రీశైలం వెళ్లిన ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పట్టు వస్త్రాలు ఆలయ అర్చకులకు సమర్పణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.